హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే దాదాపుగా 4 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు అయిపోయింది. ఇంకా కొంతమందికి 5 ఎకరాల వరకు కూడా రైతు బంధు అయితే జమ అయిపోయింది. కాగా అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 4 నుండి 5 ఎకరాల వరకు, సో వీళ్ళకి ఎప్పుడు రైతు బంధు పడుతుంది, ఇంకా 5 నుండి 10 ఎకరాల వరకు అసలు రైతు బంధు పడుతుందా పడదా, ఇంకా ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అయితే రైతు బంధు నిధులు అయితే జమ అయితే కావడం అయితే జరిగింది. ఇంకా తాజాగా వచ్చేసి సో రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుపై అయితే మరో కీలక ప్రకటన చేశారు. సో అదేమిటో వచ్చేసి ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో రైతు బంధుపై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం ఇక నుంచి అయితే చూసుకోవచ్చు. ఇవాళ వచ్చేసి ఈ వార్త అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. సో మీరైతే ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు. సో గత ప్రభుత్వం పేరు భూమి ఉంటే చాలు రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో వేసేది. ఈసారి కాకపోతే ఈ యొక్క ప్రభుత్వం అయితే ఏవైతే భూమి మాత్రం కేవలం సాగు చేసే వారికి అయితే రైతు బంధు అయితే జమ చేయాలని అయితే స్పష్టమైతే చేసినట్టు తెలుస్తుంది. సో చూసుకోవచ్చు. సో ఈ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో పలు మార్పులు చేయాలని అయితే భావిస్తుంది. అందులో భాగంగానే కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు. అదేవిధంగా రైతు బంధుకి అయితే పరిమితి కూడా పెట్టాలని అయితే వచ్చే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చినప్పటి నుంచి అయితే సో రైతాంగానికి అయితే కొత్త చూసుకోవచ్చు. ఎవరికైతే రైతులు సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అయితే వేయాలని అయితే చూస్తున్నారు. సో గత ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా కూడా అంత భూమికి అయితే రైతు బంధు వేసేది. కాకపోతే ఈసారి నుంచి అయితే సో సీలింగ్ పెట్టి కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు అయితే జమ చేయాలైతే చూస్తున్నారు. సో ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో 5 ఎకరాల వారు 67 లక్షల మంది ఉండగా అందులో భాగంగా ఇప్పటికే 64 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే నగదైతే జమ చేసినట్టయితే తెలిపారు. దాదాపుగా 5,577 కోట్ల నగదైతే ఖాతాలోకి అయితే బదిలీ అయిపోయింది. ఇంకా కేవలం మిగిలిపోయింది 5% మంది రైతులు మాత్రమే. సో మిగిలి ఉంది ఎవరంటే 4 లక్షల మంది వారు. సో ఎవరు 5 ఎకరాల లోపు ఉన్నవారు. వీళ్ళకైతే త్వరలోనే అంటే ఇవాళ వల్లే కొంతమందికి మాత్రమే పడింది ఇవాళ కూడా. సో రేపు ఎల్లుండి అయితే పూర్తి స్థాయిలో అందరికీ అయితే ఖాతాలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు. సో రైతులు అయితే కాస్త అయితే వెయిట్ చేయగలరు. ఇప్పటి వరకు అయితే దాదాపుగా రైతు బంధు అయితే సో అదేవిధంగా విడతల వారీగా వేయడం వల్ల కాస్త లేట్ అయితే అవుతుంది. సో నిన్న కొంతమంది జిల్లాల వరకు కూడా రైతు బంధు అయితే జమ అయిపోయింది. సో చూసుకోవచ్చు, చాలామంది 5 ఎకరాలకు కూడా పడిందని అయితే తెలిపారు. సో మీకు కూడా రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది. సో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే ఇప్పటి వరకు అయితే అయిపోయింది కదా, సో రేపు ఎల్లుండి కలిపి అయితే ఈ 100% 5 ఎకరాల వరకు అయితే అందరికీ అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 5 నుండి 10 ఎకరాల వరకు గురించి మాట్లాడితే సో వీళ్ళకి రైతు బంధు పడుతుందా పడట్లేదా అంటే సో వీళ్ళకి వచ్చేసి సో వీళ్ళకి అయిపోగానే ఒక నోట్ అయితే ఇస్తారు. కేవలం వాళ్ళకి మాత్రమే రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది. సో మిగతా వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ అయితే కావడం లేదు. సో ఇదైతే గమనించాలి అందరూ. సో చూసుకోవచ్చు. ఇంకా అసలు మీకు ఇంతవరకు రైతు బంధు జమ అయిందా జమ కాలేదా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా సో జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది. సో మీకు వచ్చేసి రైతు బంధు పడిందా పడలేదా, ఇంకా ఎంతవరకు పడింది అని. సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదైతే వచ్చి చూసుకోవచ్చు. సో కొత్తగా వచ్చిన ఏవైతే ఈ రైతు బంధుపై ప్రణాళికలో కేవలం ఇవి అయితే సీలింగ్ మరియు ఇంకా సాగు చేసే వాళ్ళకైతే సో నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ 5 నుండి 10 ఎకరాల వరకు గురించి అయితే ఎటువంటి అయితే తెలియట్లేదు. సో ఈ సీజన్ వరకు అయితే మ్యాక్సిమం అయితే పడవచ్చు. సో పడగానే మీకైతే వీడియో చేసి అయితే మన దాంట్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో అంతే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.